ఇబ్రహీంపట్నంలో మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపైకి వందలాది టీడీపీ గూండాలు దాడికి యత్నించారు. పెట్రోల్ బాంబులు, కర్రలు, రాళ్లతో దాడి చేశారు. ఇంటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో జోగి రమేష్ నివాసం అగ్ని ప్రమాదం చోటు చేసుకుని మంటలు, పొగలు ఎగిసిపడ్డాయి. జోగి ఇంటి ముందు టీడీపీ గూండాలు ఫ్లెక్సీలు పీకి పడేశారు. టీడీపీ గూండాలు దాడికి తెగబడ్డా పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప ఇలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగే సమయంలో జోగి రమేష్ తండ్రి, ఆయన సతీమణి, పిల్లలు, వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు ఇంట్లోనే ఉన్నారు. పెట్రోల్ బాంబులు వేసి తన కుటుంబాన్ని హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని మాజీ మంత్రి జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సారథ్యం, లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని రీతిలో దాడులు జరుగుతున్నాయన్నారు. చంద్రబాబు, లోకేష్ తనను మట్టుబెట్టాలనుకుంటున్నారా అని నిలదీశారు. తమ ఇళ్లపై దాడులు చేస్తే వైఎస్ఆర్సీపీ జెండాను వీడుతామా? వైఎస్ఆర్ అలాగే వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడిచే వాళ్ళమని స్పష్టం చేశారు జోగి రమేష్. కూటమి పాలకులు రాష్ట్రాన్ని ఎటువైపు తీసుకువెళ్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి జోగి రమేష్ సతీమణి శకుంతలాదేవి. రెడ్ బుక్ పేరుతో లోకేష్ రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని తెలిపారు. తన భర్త జోగి రమేష్ పోలీసులకు ముందస్తు సమాచారం ఇచ్చినా భద్రత కల్పించలేదన్నారు. దాడి జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్ బుక్ పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారంటున్న శకుంతలాదేవితో మా కరెస్పాండెంట్ సురేంద్ర ఫేస్ టు ఫేస్. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు విధ్వంస కాండ సృష్టించారు. అయితే మనతో పాటు జోగి రమేష్ భార్య ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడుతున్నారు. మేడం, ఎలా చూస్తారు? ఒక్కసారిగా ఇంత పెద్ద ఎత్తున దాదాపు 500 మంది టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా వచ్చారు, విధ్వంసం సృష్టించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంత అరాచక పరిపాలన, ప్రజాస్వామ్యంలో ఉన్నామా? మనం ఎక్కడున్నామండి? అసలు ఏంటి పరిస్థితులు? ఏంటి మనుషులు మానవత్వం మర్చిపోయారు పూర్తిగా. ఏం చేయాలి అసలు వీళ్ళని? నా భర్త ఎక్కడ బూతులు మాట్లాడాడండి? మరి మైండ్ పోతేనే కదండి ఇలాంటి పరిపాలన అందిస్తున్నారు. ఫస్ట్ నుంచి జోగి రమేష్ గారిని టార్గెట్ చేస్తున్నారు. 83 రోజుల పాటు జైల్లో పెట్టారు. జైల్లో చూసి వారం కూడా గడవలేదు, ఇప్పుడు ఇంటి మీద దాడి చేస్తున్నారు. అవునండి, నా భర్త బీసీ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు, కష్టపడి పైకి ఎదిగిన వాళ్ళు, పైకి రావడం కూడా ఓర్చుకోలేకపోతున్నారేమోనండి, తట్టుకోలేకపోతున్నారేమో. 83 రోజులు ఆయన్ని అక్రమంగా కేసు పెట్టి బంధించింది కాకుండా మళ్ళీ ఇప్పుడు ఈ రోజున ఇదేంటండి? ఇంత అక్రమ పరిపాలన అందిస్తున్నారు. మనుషులు అన్నది పూర్తిగా మర్చిపోయినట్టున్నారండి. ఆ చంద్రబాబు గారు కానీ మరి ఆ అబ్బాయి తల్లి ఏంటి ఆయన పరిపాలన చూసి ముచ్చటపడుతున్నారా? ఈరోజు వాళ్ళు నేర్పి విత్తిందే కదండి మళ్ళీ కోస్తారు పంట. నిన్న అంబటి గారు ఇల్లు కూడా తగలబెట్టారు. ఈ రోజు కూడా అదే జరిగింది. ఇక్కడ పెట్రోల్ బాంబు వేసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఇంకా అదేనండి, వాళ్ళ మనుషులు అనేది మర్చిపోయారు పూర్తిగా. ద్వేషాలతో రగిలిపోతున్నారు, మానవత్వం మర్చిపోయి ఉన్నారు. మానవత్వాన్ని అసలు పూర్తిగా మంట కలిపేశారండి. నేను ఆ రోజున కూడా నా భర్తని అరెస్ట్ చేసిన రోజు కూడా చంద్రబాబు గారిని కూడా పెద్ద ఆయనగా అర్థం చేసుకుంటారని ప్రాధేయపడుతూనే మాట్లాడాను కదండి. వాళ్ళ కుటుంబాల్లో ప్రేమలు లేకపోతే అండి మా మీద ఇది చేస్తారా అండి? వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి లేనిది మాకుంటుందని వాళ్ళు తట్టుకోలేకపోతున్నారా? నా భర్త ఏం తప్పు చేశాడండి? మీరు అందరూ వింటున్నారు కదండి. ఏమైనా బూతులు మాట్లాడాడు ఎప్పుడైనా? అయ్యన్న పాత్రుడి కంటే ఎక్కువ మాట్లాడారండి ఎవరైనా కానీ? నా భర్తని కదా ఎవరైనా మాట్లాడారా ఆయన మాట్లాడినట్టు? మామయ్య గారు ఉన్నారండి లోపల. నా భర్తకి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి నా చిన్న బిడ్డ అమ్మ లేదు మనం వెళ్ళాలి బయటికని నన్ను కోపగించుకొని బయటికి తీసుకొని వెళ్ళాడండి. గంటలోపే ఇది జరిగింది. మామయ్య గారు లోపలే ఉన్నారండి. నేను ఎక్కడికి రానని. ఏంటండి మనుషులకి ప్రాణానికి ఏదన్నా అయితే ఏంటండి వీళ్ళు తెచ్చిస్తారా అండి? ఎందుకండి వీళ్ళకి ఇంత ద్వేషాలు ఎందుకండి? పోలీసులకి ముందుగానే జోగి రమేష్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని కూడా చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ అయితే ఆయనకు అందింది కాబట్టి అండి ఆయన పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లకి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశారంట, మా కుటుంబానికి రక్షణ కల్పించండి అని. ఎక్కడున్నారండి? ఏదో పైన వాళ్ళు ఏంటండి వాళ్ళు రక్షక భటులు కాదండి, భక్షక భటులండి. నటిస్తున్నారు పోలీసులు కూడా. నిజం చెప్తున్నానండి, నేను నిజం చెప్తున్నాను. ప్లీజ్ ఆలోచించండి అందరూ. మనుషుల్లాగా మెలుగుదామండి. ఎందుకంటే ఇట్లా మృగాల్లాగా తయారైపోయారు. మానవత్వం పూర్తిగా మర్చిపోయారండి. ఈ చంద్రబాబు గారి పరిపాలనలో మానవత్వం అనేది పూర్తిగా మర్చిపోయారు. రేప వాళ్ళకి అదే జరుగుతుందండి.
దయచేసి ఇలాంటి పరిపాలన మానేయమని చెప్పండి ప్లీజ్, మీరు అందరు చెప్పండి. పరామర్శకు వచ్చిన వాళ్ళు కూడా అడ్డుకున్న పరిస్థితి, అవినాష్ గారిని కూడా అరెస్టులు చేస్తున్న పరిస్థితి, ఎవరు కూడా జోగి రమేష్ ఇంటికాడకి రాకుండా ఎక్కడికాడ పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పరిస్థితి, ఏం చెప్తారు? అవునండి, వారి అరాచక పరిపాలనకి, రాక్షస పరిపాలనకి ఇవి నిదర్శనాలండి. ఇవే నిదర్శనాలు. ఇంకేం కావాలండి? ఆ పక్షాన్ని ఎవరు ఉండకూడదు, ప్రశ్నించకూడదు ఎవ్వరు. వాళ్ళు ఎన్ని అన్యాయాలు అక్రమాలు చేసినా ఎవరు ప్రజాస్వామ్యంలో ఎవ్వరు ప్రశ్నించకూడదు. అందరి నాలుకలు నొక్కేయాలి, గొంతులు. దాడి జరిగిన తర్వాత జోగి రమేష్ గారు మాట్లాడారు మనం మీ తరఫున ఏమన్నా? నాతోనండి మాట్లాడారండి. అంటే బాధపడొద్దు, భయపడొద్దు అని చెప్తారండి ఆయన. కానీ ఇంత దుర్మార్గపు పరిపాలన అందిస్తున్న వీళ్ళని చూస్తుంటే బాధపడకుండా ఎలా ఉంటామండి? ఇంత దుర్మార్గత తయారయ్యారండి. దుర్మార్గులా వీళ్ళు మనుషులు కాదా అండి? ప్లీజ్ మా పట్ల ఎవరైనా ఉంటే ప్లీజ్ ఇలాంటి పరిపాలన ఎవరు కూడా ఎన్నుకోకండి ప్లీజ్. అందరినీ నేను బ్రతిమలాడుకుంటున్నానండి, వేడుకుంటున్నానండి. ఇది చెప్తున్నారు, రాష్ట్రంలో దుర్మార్గపు పరిపాలన కొనసాగుతుంది. ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. జోగి రమేష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైతే ప్రభుత్వ విధానాలు ఉన్నాయో వాటి మీద ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఈరోజు దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. చివరికి జోగి రమేష్ ఇంటికి వస్తున్న నాయకులను కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఇటువంటి పాలనకి చరమగీతం పాడాలంటూ కూడా జోగి రమేష్ సతీమణి అయితే కోరుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ వెంకటతో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఇబ్రహీంపట్నం నుంచి.